అనేక దేశాలకు మీరు తోసుకొని వెళ్ళమని ప్రార్థించండి. అనేక రీతులకి మీరు ఆస్వాదించండి ప్రభు. అయ్యా ఇదిగో నా ప్రభు వారికి మీరు అనుగ్రహించినటువంటి పరిచర్యలు తండ్రి అయినా అయ్యా మల్టిపల్ చేసి ప్రభు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రం ప్రభు. అయ్యా మీరు బలపరచండి ప్రభు. అయ్యా మరింత బలమైన ఆత్మాభిషేకమును వారికి అనుగ్రహించి ప్రభు. అయ్యా ధైర్యమును వాళ్ళు కలగజేసి ప్రభు అధికారుల ఎదుట రాజుల ఎదుట వారిని నిలబెట్టి ఈ నామానికి మహిమకరంగా వారిని వాడుకోమని మహిమ ఘనత ప్రభావాలు కూడా తండ్రి మీరు పొందుకోమని ప్రభు నజరేయుడైన యేసు పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకునే నామమా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారుడా, ఆయన మా ఆలోచనలు వేరు, నీ ప్రణాళిక వేరు. ఆయన రాత్రి కాంతాలు దేశాన్ని తీసుకొచ్చి కానీ పగలు నీ సేవకుని నోటి ద్వారా మాతో మాట్లాడారు ప్రభావ. ఆయన మమ్మల్ని ఒక్కొక్క దేశానికి ఆయన వాక్యం పంపించడానికి, వాక్యం ప్రకటించడానికి పంపించబోతున్నందుకు మీ స్తోత్రాలు. మమ్మల్ని ఘోరగా వాడుకోబోతున్నందుకు మీ స్తోత్రాలు. మరొకసారి గుర్తు చేసావు ప్రభా. ఆయన నీ కుమారులుగా మేము బ్రతుకు కావలసినటువంటి సత్యవాక్యముని చేతబట్టుకున్న ప్రభా. ఆయన మేము బయలుదేరడం కావలసిన ఆయన నీ యొక్క కృప, నీ ఆత్మ సన్నిధి ఆయన ఇక్కడ మాకు అనుగ్రహించావు ప్రభా. ఆయన ఇక్కడ మేము కూర్చున్న 9 మందే కానీ ప్రభా, ఆయన 10వ వ్యక్తిగా నీ ఆత్మని ఇక్కడ సంచరిస్తాను. ఆయన కొన్ని వందల మంది ఇక్కడ లేకపోవచ్చు కానీ ప్రభా, చిన్న మందా భయపడి కూడా నుండి చెప్పినట్లుగా ప్రభా మేము 9 మందే ఉన్నాం ప్రభా. కానీ 9 మందిలో బహుకరమైన ఆయన నువ్వు విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు నింపి ఈ రాజ్య స్థాపన విస్తరణ వరకు మమ్మల్ని వాడుకోబోతున్నా ప్రభా. మా ప్రయాస, మా ఆశ ప్రభా నేను ఈ లోకం గురించి కాదు ప్రభా. నేను నీ రాజ్య స్థాపన విస్తరణ కొరకు అన్నింటినీ మీరు చూస్తున్నారు ప్రభా. మా ఆశను మీరు నెరవేర్చండి ప్రభా. నేను మా కుటుంబాలను కాకుండా ప్రభా దేవుని రాజ్యంలో కుటుంబాలను కట్టడానికి, కుటుంబాలుగా మీరు రక్షించడానికి ప్రభా మా అందరి మీద అనుగ్రహించండి ప్రభా. ఆయన మా సొంత తలాంతులు కాక నీ ఆత్మ చేత కలుగు తలాంతుల చేత అనేక మందిని మేము రక్షించడానికి నీ కృపను అనుగ్రహింప చేయండి ప్రభా. మీ ఎచ్చటి వారు ఎప్పటి వారు మా ప్రాంతాలు, మా భాష, మా యాస, మా పరిచర్యలు అన్నీ వేరైనప్పటికీ ప్రభా నాయన ఈ రోజు ప్రభా ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇక్కడ మమ్మల్ని అందరినీ నీ యొక్క రక్తము చేత, నీ ఆత్మ చేత ఏకము చేసావు నాయన. దేవశాఖలు ప్రభ మా గురించి ఇక్కడ నడిపించి నేను దేవశాఖల ద్వారా మాతో మాట్లాడేవని మేము నమ్ముతున్నాం. ఆ మాటలు విని విడిచిపెట్టుకున్న ప్రభా మా హృదయాలలో ఉంచుకుని నాయన మేము ఇంకా వాటి అంతా ఇంకా నెంబర్ వేస్తూ ప్రభా ఈ రాజ్య స్థాపన విస్తరణ కొరకు ప్రభా ఆయన రేయి పగులని ఆలోచన చేయకుండా పని చేయడానికి మా అందరినీ వాడుకోండి ప్రభా. మాకందరికి శక్తినివ్వండి ప్రభా, ఆలోచన ఇవ్వండి ప్రభా. కానీ మమ్మల్ని వేలుగా చూసేవాడు నీవే ప్రభా. నేను మా కుటుంబాలు, మా సంఘాలు మేము ఒంటరి అనుకుంటాం కానీ ప్రభా దైవశాఖలు చెప్పారు వారిలో ఒంటరైన వాడు వాడే 10,000 మంది అవుతున్నాను ప్రభా. ఆ వాక్యం బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మమ్మల్ని 1000 మందిగా చూస్తున్నవాడు నీవే ప్రభా. ఆయన ఆనాడు దావీదును ఒక్కడుగానే మనుషులు చూశారు కానీ నీవైతే దావీదు వెనకాల మహాసైన్యమును పెట్టి ఫిలిష్తీయుడైన గొలియాతును నువ్వు చంపించేసావు ప్రభా. అలాగే కంటికి కనిపించిన మా వెనక కూడా నీ సైన్యాన్ని ఉంచావు ప్రభా. ఉంచావు కనుక నేను విదేశాల నుంచి నీ బిడ్డను తీసుకొచ్చావు. నీ బిడ్డ ద్వారా మాతో మాట్లాడావు ప్రభా. మీ ప్రణాళికను మా ఎడల సఫలపరచుకొని మా ప్రభువు నుండి లోక రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 పరలోకమందున మా తండ్రి, ఇదిగో నాయన నీ ప్రియమైన బిడ్డలు వీరికి ప్రార్థన చేయడానికి కానీ వీరితో మాట్లాడటానికి కానీ యోగ్యత లేనటువంటి నన్ను నీ కుమారుని రక్తం చేత కడగబడి అయ్యా నీ కృపలో మమ్మల్ని బలపరిచి నీ ఆత్మకార్యాన్ని మా పట్ల జరిగించి ఇదిగో హైదరాబాద్లో ఉన్న ఆశీర్వాదమ్మ నా తల్లి కూడా ఇప్పుడు ఫోన్ చేసి నా తల్లి కూడా ఇక్కడ 10వ ఆత్మగా మా